వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో జరుగుతున్న 91వ శ్రీకృష్ణ కాలచక్ర మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాలలో భాగంగా 11వ రోజు 1,00,000 శివలింగాల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు 1,00,000 శివలింగాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశేష పూజలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తాయి. వేద మంత్రాల నడుమ జరిగిన శివరాధనలో పాల్గొన్న భక్తులు దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో శాంతి సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు. మహోత్సవాలకు కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీశైలం పోయినట్టుంది. आनिरहतेभ्यो नमः आनिरहतेभ्यः हतेभ्यः उमामेवत्येभ्यः आमेवत्येभ्यः सहस्राणि सहस्रजः सहस्रशो ये सहस्रश इति सहस्राः ये रुद्रादि भूम्या शब्दकारेभ्यश्च मंत्रारेभ्यः कर्मारेभ्यश्च भुभ्यश्च वैशगुभ्यश्च नमः भवाय च रुद्राय च नमः शर्वाय च वशपतये च नमो नीलग्रीवाय च श्रीकण्ठाय च नमः कपर्दिने रुद्रप्रदेशाय च नमः सहस्राक्षाय च सुन्दरमणे च नमो गिरिजाय च सुनिष्ठाय च नमो नीलग्रीवाय च शपते च नमः हरत्राय च वामराय च नमः बृहते च वरसीकसे च नमः रुद्राय च संवर्धने च नमः क्रियाय च प्रथमाय च नमः आश्रय च धिराय च नमः शीघ्रियाय च शीघ्राय च नमः ऊर्म्याय च वस्मन्याय नमस्कृत्याय दीप्ताय ज्येष्ठाय कनिष्ठाय धर्मपूर्वजाय शस्त्रस्त्रहामो विद्वान् अमृते भवति यत्पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयितन्तु देवा धर्मान् प्रथमान्यासन् देहरागं महिमानस्य चिन्ते यत्र पूर्वे साध्यास्तन्ति देवाः अभ्युत्सम्भोग प्रजुयेर्सा विश्वकर्मणः समवर्तताधि यद्वज्जावदते द्रोपमेधि पुरुषस्कर्ष्ममादानमग्य जनाय च मेरुष्टवाय तु मेरुष्टवाय चेषुमते इषुमते च इषुमते इतिषु मते च नमः नमो हर्षाय च वामनाय च नमः नमो बृहते च वर्षीयसे च नमः नमो वृद्धाय संवर्धने च नमः नमो गिरिशाय नमो अग्र्याय च प्रथमाय च नमः आजवे च अजिराय च नमः नमः शीघ्राय च शीघ्राय च नमः ऊर्जाय च सूर्याय च नमः नमः पर्ण्याय च नमः नित्याय च पर्णसिद्ध्याय सत्याय च नमः नमः भगवानाय नमः सोमाय रुद्राय नमः आम्राय च अरुणाय च नमः शंगाय पशुपतये अमानीनग्रीवाय ग्रीवाय देव स्वाभुवान
नमस्ते विश्वेश्वराय महादेवाय त्रिगंबकाय त्रिपुरांतकाय त्रिगात्रिकालाय गायत्रुद्राय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे श्रीराम्ये दिशांतपतये नमो नमो वृक्षेभ्यो पशूनां पतये नमो नमः सर्वविद्याय श्रीमते राम पतये नमो नमः కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువతకు ఉద్యోగం కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ లో కల్వకుర్తి మండలం నుండి 7, ఆమన్గల్ నుండి 4, తలకొండపల్లి మండలం నుండి 5, కర్తాల్ నుండి 5, మొత్తం 21 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వీర, శ్రీనివాస్లతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో అచ్చంపేటలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ యువ మోర్చా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదలను డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా ఆందోళనను మరింత ఉధృతం చేస్తుంది. బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీజేపీ, బీజేవైఎం నాయకులు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై అవగాహన కల్పించారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి నినాదంతో చేపట్టిన ఉద్యమాన్ని విద్యార్థులు మద్దతు తెలుపుతూ సంతకాల సేకరణ పాటు మిస్ కాల్ క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన సుమారు 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ, బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బక్కీ కుమార్, నీలకంఠం పాండు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్, భగీరథ్, పుట్ట నాగరాజు, శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.